హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా కొండలు ఎక్కినాం. ఇప్పటి నుంచి దిగడమే. ఇక కొండలు దిగుకుంటూ వెళ్ళాలి. ఇంకా మన శివపురి రిసార్ట్ అని ఉంటుంది, అక్కడ దాకా దిగాలి. ఇది షార్ట్ కట్, అట్లకెళ్ళి వెళ్తే ఇంకొక 2 కిలోమీటర్స్ ఎక్కువ ఇది. సో మేము షార్ట్ కట్ యూజ్ చేసినాం, కానీ చాలా డేంజర్ ఉంది మావా ఇది. చూడరా, రైట్ సైడ్ ఏమన్నా వస్తున్నాయి రావట్లేదు. నాకు తెలిసి టైం ఒక 6:57 దాటి ఉండొచ్చు. ఈ టైంలో కూడా ఇంత వెళ్తుందంటే షాకే, నిజం చెప్పాలంటే. అంటే మనం కొండ పైన ఉండడం వల్ల మనకు అంత చీకటి అనిపిస్తలేదేమో, కానీ ఆల్మోస్ట్ 7 అయింది మామ. సరే సార్, బండిలో పెట్రోల్ కూడా అయిపోతుంది మామ. మధ్యలో ఏదైనా షాప్లో పెట్రోల్ తీసుకొని వెళ్దాం, లేదంటే ఏదైనా పెట్రోల్ బంక్ ఉందేమో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ షాప్లో అడుగుదాం, ఉందంటే తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. చూడరా, ఏదైనా షాప్లో కనపడేటట్టు అడుగుదాం సార్. షాప్ ఉంటుందంట भाई. पेट्रोल मिलता है क्या इधर? हेलो भैया, पेट्रोल कहाँ पर मिलता है? पेट्रोल आगे. शुक्रिया మామా. పెట్రోల్ అయిపోవడానికి కొంచెం చూసిరుగా. ఈ కొండలు అంటే బాగానే ఉండే, ఒక 80 దాకా వస్తుండే. ఇప్పుడు అది కష్టమైపోతుంది. ఆగి అంటే మరి ఇదేనా, లేకపోతే ఏదైనా పెట్రోల్ బంక్? ఆహా, దిగు. ఆగరా, స్కిడ్ అవుతుంది. ఆగరా. అసలు మామూలుగా వ్యూ లేదు మా. సూపర్ అంటే సూపర్. మసూరి దగ్గర అసలు ప్లేస్ మాత్రం మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్. నార్మల్గా మన దగ్గర ఇలాంటి ప్లేస్ కనబడితే విజిలేస్తాం, వేద్దాం. కిరాకును ప్లేస్ మాత్రం సూపర్. ఇలాంటి ప్లేస్లో ఛాయ్ తాగాలంటే అదృష్టం ఉండాలి ప్లేస్. నేను అది ఉల్లాలి ఫీల్ అవుతున్నా. ఇలాంటి ప్లేస్లో ఛాయ్ తాగడం మామూలు విషయం కాదు. చాలా బాగుంది. చరణ్, మసాలా కలిసి వావ్. ఆవు చూడు ఫ్రెండ్స్, అంత ప్రశాంతంగా అంత కొండ ఎక్కి తినగలుగుతుంది, అంత ధైర్యంగా. మన ఆవులు ఉన్నాయి, ఒక కొండ ఎక్కిస్తుంటే చాలు, పైకే ఎక్కువ. అది ఎంత గుండె ధైర్యం ఉంటే అడవి తింటుంది. బాబా ప్లేస్ కాదురా ఇది, మనం ఒక హెవెన్లోకి వచ్చింది.
అరే ఇది చూడ తాడ్చిట అది స్లో పోదాం సరే. చాలా ప్లేస్లు నేను మిస్ అవుతున్నాను, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీ తలక వెనక్కి తిరిగి చూడాల్సిన అవకాశం ఉండాడ, నాకు లేదు, అది బాగా ఎక్కువైంది. ఈ హెల్మెట్ మళ్ళీ ఇప్పటిదాకే వస్తుంది, అంతకుమించి రాదు. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ అది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు ఆ కొండ ఇప్పుడు ఏ కొండ కింద పడుతుందో కూడా తెలియదు మనకి. అరే అది పెట్రోల్ బంక్ ఉందా అనిపించారా మీ అన్నీ తయారు చేస్తున్నారు. అవుతారు సార్ మీరు, ఏదో రోజు కలెక్టర్ అవుతారు. కానీ వెళ్తురుందా మన ఊర్లో 7 గంటలకు చీకటి పడిపోతుంది. అంతేనంటావా? అంతే ఉండొచ్చు మరి. 7:30కి ఇంకా వెళ్తూ ఉండడం ఏంట్రా? మనం ఎప్పుడు పొద్దుగాల అంత 6 గంటలకు ఎప్పుడు చలికాలంలో చల్లగా ఉండేటప్పుడు ఏమవుతుంది, పొద్దున్న 7 దాకా చీకటి ఉంటుంది, సాయంత్రం 6కి 5:30-6కి చీకటి అవుతుంది. అసలు అక్కడ చూడరు, అసలు బండి పక్క కాపు చూద్దాము. అరే అసలు అది వెరైటీ ఉంది రాడా ఒక చోట. ఏదో దీని మాత్రం నువ్వు మంచి అనలేవురా. అరే ఇది ఏంట్రా? పైన మేఘలు ఉన్నాయి, వాడ అంత పైన మేఘలు ఉన్నాయి. ఇది ఎందుకో తెలియదు, అందుకే అంటున్నా పైన చూసి. అంటే కొన్ని బరువున్న మేఘలు కింద ఉంటాయి కదరా. అసలు మామూలు లేదురా ఇది నిజంగా. అసలు వ్యూ చూడండి ఫ్రెండ్స్. అలా బెంక పేరు ఇది మామూలు లేదు.